మిర్యాలగూడ నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు వేద పండితుల మంత్రాలతో వివిధ మతస్థుల ప్రార్థనలతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి ప్రవేశించారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ క్యాంప్ ఆఫీస్ వద్దనే కలుస్తానని, ఎవరికి ఏ సమస్యలున్నా నేరుగా క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యేని కలవచ్చని, బిఎల్ఆర్ మన అందరి వాడని, మన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటారని పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శాసనసభ్యులు బిఎల్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 పథకాలలో 2 పథకాలు ప్రస్తుతం అమలు జరుగుతున్నాయని, మిగిలిన 4 పథకాల కోసం ప్రజలందరూ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరిది అని, దొరల గడియల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని తప్పకుండా అమలు చేస్తుందని వారన్నారు. मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव। अंदर सपोर्ट కొట్టాలి. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన అందరం ఒకే విధంగా ఉండే విధంగా అన్న అభిప్రాయం మేరకు రెన్యువేషన్ చేసుకుని అందరం కూడా అన్నదమ్మల వాళ్ళు ఉండి ఇక్కడ హెచ్చు తప్పులు లేకుండా అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని నేను ఒక హాల్ లాగా మార్చుకోవడం వల్ల ఈ ప్రవేశం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ కొంచెం ఆలస్యమైనప్పుడు కూడా మనందరం కూడా రాబోయే కాలంలో అందరం ఐకమత్యంతో ఉండి ఏవైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల మీద మనం ఎన్నికల్లోకి పోయినామో వాటిని సాధించుకునే విధంగా 100 రోజుల్లో ప్రజలకు తీసుకుపోతామనే విధంగా హామీ ఇచ్చినాం. ఆ హామీలో ఈ రోజు అనేక కార్యక్రమాలతో ప్రతి ఊర్లో కూడా ప్రజాపాలనతో ప్రజల అధికారులు నాయకులు పోవడం జరిగింది.